నమస్కారం. ఈరోజు మనం టైం ట్రావెల్ చేద్దాం. వేల ఏళ్ల వెనక్కి ప్రయాణించి ఒకప్పుడు ఎంత గొప్పగా వెలిగి ఆ తర్వాత మాయమైపోయిన హరప్పా నాగరికత నగరాల కథ తెలుసుకుందాం. ఈ పురాతన ప్రపంచపు రహస్యాన్ని మనం కలిసి వెలికితీద్దాం రండి. అసలు వేల ఏళ్ల క్రితం కనుమరుగైపోయిన ఒక నాగరికత మనకిప్పుడు ఏం చెప్పగలదు? సింధూలోయ నాగరికత అంటేనే ఒక పెద్ద మిస్టరీ కదూ. ఆ మట్టి పొరల కింద ఎన్ని కథలు దాగున్నాయో, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇంత గొప్ప నగరాలు ఉన్నట్టుండి ఎందుకు కనుమరుగయ్యాయి? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. దాదాపుగా 5000 ఏళ్ల క్రితం సింధూ నది దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత అడ్వాన్స్డ్ సిటీస్ ఉండేవి. ఇవి కేవలం జనాలుండే ఊళ్ళు మాత్రమే కాదు, వాళ్ల ప్లానింగ్, టెక్నాలజీ, కల్చర్కి అద్భుతమైన ఉదాహరణలు అని చెప్పొచ్చు. ఈ గొప్ప నాగరికతకు 2 పిల్లర్స్ లాంటి నగరాలు ఉండేవి. అవే హరప్పా, మొహెంజోదారో. ఆ పురాతన సమాజానికి ఇవే గుండెకాయలాంటివి అని అనుకోవచ్చు. ఈ 2 నగరాలు వేర్వేరు నదుల ఒడ్డున ఉన్న ఒకే కల్చర్కి అద్దం పడతాయి. హరప్పా ఏమో రావి నది ఒడ్డున దొరికితే, మొహెంజోదారో సింధూ నది ఒడ్డున బయటపడింది. చెప్పాలంటే ఈ రెండిటి డిస్కవరీతో ఆర్కియాలజీలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. ఈ ఆవిష్కరణల వెనుకున్న వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. 1921లో దయారాం సహాని హరప్పాను కనుగొంటే, సరిగ్గా నెక్స్ట్ ఇయరే ఆర్.డి. బెనర్జీ మొహెంజోదారోను ప్రపంచానికి చూపించారు. హరప్పాలో దొరికిన ఆ రాతి నటరాజ విగ్రహముందే, అది వాళ్ల ఆర్ట్ అండ్ స్కిల్కి ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఇక మొహెంజోదారోలోని నిర్మాణాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అక్కడి మహాస్నానవాటిక, ఈ భారీ ధాన్యాగారం, ఇవి జస్ట్ బిల్డింగ్స్ కాదు. వాళ్ల సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేషన్, సిటీ ప్లానింగ్, ఇంకా వాళ్ల అగ్రికల్చర్ ఎంత గొప్పగా ఉండేదో చెప్పే సింబల్స్ ఇవి. మొహెంజోదారోలో దొరికే ప్రతి వస్తు వెనుక ఒక కథ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పశుపతి సీల్ చూస్తే వాళ్ల నమ్మకాల గురించి ఒక ఐడియా వస్తుంది. అలాగే అక్కడ దొరికిన కాటన్ ముక్కలు వాళ్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ, వాళ్ల డైలీ లైఫ్ గురించి మనకు క్లూజ్ ఇస్తాయి. అయితే ఈ నాగరికత కేవలం ఆ 2 నగరాలకే పరిమితం కాలేదు. మరి హరప్పా ప్రజలు ఎలా ట్రేడింగ్ చేసేవాళ్లు, వాళ్ల ఎకానమీ ఎలా ఉండేది, ఈ విషయాలు చెప్పే వేరే సైట్స్ వైపు ఇప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక లోథాల్, దీని గురించి చెప్పాలి. ఇది ఒక హిస్టారికల్ డిస్కవరీ. 1954లో రంగనాథరావు గారు దీని కనుగొన్నప్పుడు ప్రపంచమంతా షాక్ అయింది. ఎందుకంటారా? ఇక్కడ బయటపడిన ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అంటే ఓడరేవు ప్రపంచంలోనే మొట్టమొదటిది కావచ్చు అని హిస్టోరియన్స్ నమ్ముతారు. ఇది వాళ్ల సముద్ర వ్యాపారానికి, వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక సాలిడ్ ప్రూఫ్. ప్రతి నగరానికి ఒక స్పెషాలిటీ ఉండేది. అలా చూస్తే చన్హుదారో ఒక ఇండస్ట్రియల్ హబ్ లాంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే, మిగతా నగరాల్లో లాగా ఇక్కడ సిటిడల్ అంటే ఒక కోటలాంటి నిర్మాణం లేదు. ఇది కంప్లీట్గా పూసలు తయారు చేయడం లాంటి హ్యాండీక్రాఫ్ట్స్కి డెడికేట్ చేసిన ఏరియా. ఇక్కడ దొరికిన చిన్న చిన్న ఎద్దుల బండ్ల బొమ్మలు చూస్తే ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేదో మనకొక ఐడియా వస్తుంది. సరే, ఇప్పుడు హరప్పా ప్రజల ఫార్మింగ్, వాళ్ల ఆచారాలు, వాళ్ల సోషల్ స్ట్రక్చర్ గురించి మనకు దగ్గరగా చూపించే కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్లోని కాళిబంగన్ని బి.బి. లాల్ కనుగొన్నారు. ఇది మనకు వాళ్ల లైఫ్ స్టైల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, దున్నిన పొలం ఆనవాళ్లు ఇక్కడే మొదటిసారి దొరికాయి. అంటే వాళ్ల అగ్రికల్చర్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకే లైన్లో 7 ఫైర్ ఆల్టార్స్ అంటే అగ్నివేదికలు దొరికాయి. ఇది వాళ్ల రిచువల్స్ గురించి చెబుతుంది. ఇక ఇక్కడ దొరికిన రకరకాల సమాధులు చూస్తే వాళ్ల సామాజిక సంప్రదాయాల గురించి తెలుస్తుంది. హరప్పా ప్రజల తెలివికి ధోలావీర ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కచ్ లాంటి ఎడారి ప్రాంతంలో బ్రతకాలంటే నీళ్లు ఎంత ముఖ్యమో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్లు కట్టిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి చూశారు, అద్భుతం. వర్షపు నీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో వాళ్లకి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో. ఆనాటి ఇంజనీరింగ్కి ఇదొక మాస్టర్పీస్. అయితే మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాత రోజుల్లో దొరికిన సైట్స్ ఈ నాగరికత టైంలైన్ గురించి, అది ఎంత దూరం విస్తరించి ఉంది అనే దాని గురించి మనకున్న అవగాహనను ఇంకా పెంచాయి. ఈ కథకు కొత్త లేయర్స్ యాడ్ చేశాయి. ఆ తర్వాత జరిగిన డిస్కవరీస్ చాలా కొత్త విషయాలు బయటపెట్టాయి. ఉదాహరణకు, సుర్కోటడాలో గుర్రం అవశేషాలు దొరకడమనేది ఒక టర్నింగ్ పాయింట్. అలాగే బనవాలీలో ప్రీ హరప్పన్
ఇంకా మెచ్యూర్ హర్పన్ కల్చర్స్ రెండింటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీన్ని బట్టి వాళ్ళ కల్చర్ ఎలా స్టెప్ బై స్టెప్ డెవలప్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సింధు లోయ నగరాల శిథిలాలు ఈరోజు సైలెంట్గా ఉండొచ్చు, కాని అవి మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. జరిపే ప్రతి కొత్త తవ్వకం, దొరికే ప్రతి కొత్త వస్తువు ఒక కొత్త రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది, ఒక కొత్త ప్రశ్నను మనలో రేకెత్తిస్తుంది. ఎందుకంటే హిస్టరీ అనేది ఎప్పుడూ నడుస్తూ ఉండే ఒక అన్వేషణ. అందుకే ఈ నగరాల కథ ఇంకా ముగిసిపోలేదు.